హాయ్ ఫ్రెండ్స్, ఈ సమాజంలోని ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇది మాత్రం ఘోరాతి ఘోరం ఫ్రెండ్స్. అసలు ఇటువంటి వీడియోతోని మీ ముందుకు వస్తానని చెప్పేసి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో చూసుకుంటే ఒక అబ్బాయికి పెళ్ళి అవ్వాలంటే చాలా కష్టాలు పడాలి ఫ్రెండ్స్. అబ్బాయి ఏం చేస్తున్నాడో, జాబ్ చేస్తున్నారా చేయట్లేదా, ఆస్తులు పాస్తులు బాగున్నాయా లేదా, అబ్బాయి గుణవంతుడే కాదా, చెడలవాట్లు ఉన్నాయా లేదా, ఒకవేళ చెడలవాటి విషయం పక్కన పెడితే ఒకవేళ డబ్బులు బాగా సంపాదిస్తున్నా సరే వ్యవసాయం చేసే అబ్బాయిని రోజుల్లో పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడట్లేదు ఫ్రెండ్స్. అంత మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు, ఏదైనా మనం కష్టాలు పడవలసి వస్తుందేమని చెప్పేసి. కానీ ఈ శ్రీవర్ధన అమ్మాయి చేసిన పనిని చూస్తే ఎవరికైనా మర్చిపోవాల్సిందే. వీడెవడో లేడీ అగోరేంట. వీడేంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని ఈ ఎలక్షన్ టైంలో వచ్చేసి సనాతన ధర్మం చింతకాయ అని చెప్పేసి ఏవేవో కబుర్లు చెప్తూ ఊరి మీద బట్టలు లేకుండా తిరిగేవాడు, ఒంటి మీద బూడిద పూసుకొని. దాన్ని చూసి చాలామంది మన యొక్క ఆడవాళ్ళు కూడా ఏంటి చేసే పని అని చెప్పేసి చీపురి గట్లతో కొట్టి తిట్టి పంపించడం జరిగింది. అటువంటి వ్యక్తి వాడు. ఇంకా చెప్పాలంటే వాడికి ఏవైనా కోరికలు పుట్టి ఏదైనా ఒక వేసి దగ్గరికి వెళ్ళి పడుకుందాం అనుకుంటే డబ్బులు ఇచ్చినా సరే వేసి కూడా పడుకోదు. అటువంటి ఒక వ్యక్తిని ఈ శ్రీవర్ధన్ అనే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది ఫ్రెండ్స్. నాకైతే అర్థం కావట్లేదు. అప్పుడు ఆ అబ్బాయిలోనే లేకపోతే ఆ యొక్క అగోరిలోనే తను ఏం చూసిందో నాకైతే అర్థం కావట్లేదు. పోనీ ఆ అమ్మాయి ఏదో తెంగరదో తెలుగు తక్కువదంటే తెలుగు తక్కువది కూడా ఏమీ కాదు. ఎందుకంటే తను ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ చేసింది. బీటెక్ కంప్లీట్ చేసిందంటే మినిమం నాలెడ్జ్ ఉంటుంది ఈరోజు. ఎందుకంటే 10th క్లాస్ కూడా పాస్ అయిన వాళ్ళే చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. బీటెక్ చేసిన అమ్మాయి అంటే చాలా తెలివైన అమ్మాయి. మరి అంత తెలివైన అమ్మాయి ఎందుకు అలా చేసిందో నాకు అర్థం కావడం లేదు. పోనీ ఆ అమ్మాయికి వెనక ముందు ఎవరు లేదా అంటే ఆ అమ్మాయికి ఒక అన్నయ్య ఉన్నాడు, ఒక తెల్లు ఉంది, అందంగా చదువుంది. అయినప్పుడు కూడా ఇలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకుందో నాకు అర్థం కావట్లేదు. పోనీ వాడు మగాడు అంటే వాడు ఒక మాడగాడు. అలా అని చెప్పి సమాజంలో గౌరవం ఉందంటే ఎక్కువ మంది చీవెట్లు చెప్పు దెబ్బలు తిని బతుకుతున్నవాడు. కనీసం వాడు నాగసోదం చెప్పుకుంటారు కదా, ఆ నాగసోదం దగ్గర నుంచి కూడా వాడికి విపరీతమైన థ్రెట్ తప్ప, తిట్లు బూతులు తప్ప వాడికి వచ్చిందంటూ ఏమీ లేదు. అటువంటి ఒక వ్యక్తిని ఈ అమ్మాయిని ఏ విధంగా చూస్ చేసుకుంటే నాకు అర్థం కావట్లేదు. ఇదే ఒక దరిద్రం అనుకుంటే దానికి తోడు ఆ అఘోరి గడి ఏంటంటే మరొక లవరు. మీడియాలో వచ్చేసి మాధురి అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చేసి నన్ను లేడీ అఘోరి మోసం చేసిందని చెప్పేసి పబ్లిక్ సాక్షి చెప్తుంది. పోనీ ఆమె ఏదైనా అమాయకురాలా లేకపోతే తెంగర తీర్పు వెళ్తే వెర్రోడు వెంటపడ్డన్నట్టు అదేమైనా తెంగరదంటే ఈ సమాజానికి ఏది మంచో ఏది చెడు చెప్పే ఒక లాయర్ వృత్తిలో ఉందామె. అసలు ఎంతమంది అమ్మాయిలు అఘోరిని ప్రేమించడానికి కారణం ఏంటంటే వాడు చెప్పే అందమైన కథలు. వాడు ఎటువంటి కథలు చెప్పారంటే వాడిని చూడడానికి వెళ్ళిన భక్తులకి అమ్మాయిలు వెళ్తే వాళ్ళకి మంచి మంచి కథలు చెప్తూ ఉంటాడు, ప్రేమ కథలు. అలా చెప్పిన ఒక కథే ఈ వర్షిని జీవితాన్ని మార్చేసింది. అసలు వర్షినికి వాడు చెప్పిన కథ ఏమిటంటే దేవుళ్ళు అందరూ కూడా గొప్పవాడు ఎవరంటే శ్రీ పరమేశ్వరుడు. పరమేశ్వరుడే ఎందుకు గొప్పవాడు అంటే అందరూ దేవుళ్ళు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, వాళ్ళు బాగున్నప్పుడు వాళ్ళ భార్యని ప్రేమగా చూసుకుంటూ ఉంటారంట. కానీ పరమేశ్వరుడు మాత్రమే తను ఎలా ఉన్నా సరే భార్యని ప్రేమగా చూసుకుంటాడంట. తనకు ఒంటి మీద కప్పుకోవడానికి బట్టలు లేకపోయినా సరే భార్యకి ఏంటంటే పట్టు చేస్తాడంట. తను శ్మశానంలో నివసిస్తున్నా సరే భార్యని మాత్రం కైలాసంలో కూర్చోబెడతాడంట. భార్య కోరిందని చెప్పేసి గంగనే ఇంటికి తీసుకొచ్చాడంట. అంత గొప్ప దేవుడి కథను చెప్పేసి ఈ వర్షిని యొక్క జీవితాన్ని సర్వనాశనం చేశాడు ఈ యొక్క అఘోరి నాగసోదు. పోనీ బుర్ర పనిచేయక ఏదో బుద్ధి గడ్డి తిని, లేకపోతే తల్లిదండ్రులకి పెళ్లి చేసే స్తోమత లేకపోతే ఎవడో ఒక బకరాగాన్ని లవ్ చేసి మోసపోయి వాడు మోసం చేసేదని చెప్పేసి ఫీల్ అయ్యో ఇటువంటి అఘోరి గడికి పెళ్లి వాడిని వాడికి ఐదో చెప్పుండొచ్చు, లేకపోతే వాడిని పెళ్లి చేసుకుని అడుగుండొచ్చు. అంత మాత్రమే ఈ అఘోరి గడి బుద్ధి ఏమైంది? వాడికి ఆల్రెడీ తెలుసు కదా వాడు ఒక మగాడి కదని వాడికి తెలుసు. వాడు ఎందుకు పని చేయడని చెప్పేసి వాడికి తెలుసు. వాడికి సమాజంలో గౌరవవంతంగా లేదని చెప్పేసి వాడికి తెలుసు. మరెందుకు వాడి జీవితం ఏదో ఒకలా పాడైపోయింది. వాడు ఏం చేయలేక ఏం పేకలేక ఈ సన్యాసుల్లో కలిసిపోయాడు. అటువంటి వాడికి మళ్ళీ ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం అవసరమా ఫ్రెండ్స్? ఒకసారి మీరు ఆలోచించండి.
వాడిపైన ఏదైనా ఒక స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి. దాన్ని పెళ్లిగా అంగీకరించకుండా దాన్ని ఏంటంటే సమాజంలో ఏంటంటే వాడిపైన సరైన కేసులు వేస్తూ ఉండాలి. కానీ ఇటువంటి అమ్మాయిలు ఏంటంటే ఈ విధంగా ఎవరిని పడితే వాడిని చూసుకుని ఎవరికి నచ్చినట్టు వాడు ఏంటంటే ఈ సనాతన ధర్మం అని చెప్పేసో లేకపోతే ఏదో సాధువు అని చెప్పేసో అటువంటి సన్యాసుల్లో కలిసిపోతే రేపు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏమవ్వాలి ఫ్రెండ్స్? మినిమం అమ్మాయిలు మీరు మినిమం ఆలోచించండి. ఒక అబ్బాయిని చేసుకున్నప్పుడు మీరు ఎంతలా రిజెక్ట్ చేస్తున్నారో ఒక అబ్బాయిని నమ్మేటప్పుడు కూడా అంతలాగే ఆలోచించాలి.